అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి ముఖ్యంగా రెండు పక్షాలకు సంబంధించి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ సమస్యలు ఏంటి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ముమ్మిడివరం. ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతుంది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, అక్కడ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది పొన్నాడ సతీష్ని, అలాగే పొన్నాడ సతీష్ కుమార్ని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది దాట్ల సుబ్బరాజుని. ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న పొన్నాడ సతీష్ కుమార్ ప్రొఫైల్ చూస్తే కనుక బీసీ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత, బీకాం చదువుకున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు పొన్నాడ సతీష్ కుమార్. ఇక 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదినా 2019 వైసీపీ తరఫున పోటీ చేశారు, గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఆ టైంలోని ఆయన స్వరాన్ని వినిపించిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి, అంటే వైసీపీకి మద్దతుగా. దాంతోపాటు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు పొన్నాడ సతీష్ కుమార్. ఇది వైసీపీకి సంబంధించి పొన్నాడ సతీష్ కుమార్ ప్రొఫైల్. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు దాట్ల సుబ్బరాజు. ఓసీ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత దాట్ల సుబ్బరాజు 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అలాగే 2019 ఎన్నికల్లో 5,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. 2024లో మరోసారి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు దాట్ల సుబ్బరాజు. ఒకసారి ముమ్మిడివరానికి సంబంధించి ప్రొఫైల్ చూస్తే కనుక ముఖ్యంగా అమలాపురం లోక్సభ స్థానంలో భాగం ఈ నియోజకవర్గం. పోలవరం, ముమ్మిడివరం, అలాగే కాట్రేనికోన, తాళరేవు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఓట్ల వివరాలు, అంటే ఓటర్ల వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి సంబంధించి ఇక్కడ మొత్తం ఓట్ల సంఖ్య 2,41,875. ఇందులో పురుషుల సంఖ్య 1,21,279, మహిళలు 1,20,563. మరి ఇక్కడ సామాజిక వర్గాల వారిగా ఏ మేరకు ప్రభావం ఉంది అనేది ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మాల సామాజిక వర్గానికి సంబంధించి 59,224 ఓట్లున్నాయి. అలాగే సెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించి 45,175 ఓట్లున్నాయి. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి 44,760 ఓట్లున్నాయి. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి 38,590 ఓట్లు. అలాగే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి 15,341 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ముమ్మిడివరానికి సంబంధించి ప్రధాన సమస్యలు ఏంటి, సామాజిక వర్గాల పరంగా అక్కడ సమీకరణాలు ఏంటి, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అలాగే అక్కడ ప్రజలు పడుతున్న ఇక్కట్లు ఏంటి, దాంతోపాటు ప్రజలు కోరుకుంటుంది ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించబోతున్నారు. ప్రకాష్, ముమ్మిడివరానికి సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం కింద చెప్పుకోవాలి. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రజలు ఆశిస్తుంది ఏంటి, ముఖ్యంగా పార్టీలకు సంబంధించి ఎటువంటి హామీలు ఇస్తున్నాయి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? సచిన్, మనం ప్రధానంగా ఈ ముమ్మిడివరం నియోజకవర్గం చూసుకుంటే అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గమే ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఇక్కడ మా టీడీపీ నుంచి అయితే దాట్ల సుబ్బరాజు అయితే పోటీ బరిలో ఉన్నారు. మరో పక్కన వైసీపీ నుంచి చూసుకుంటే పొన్నాడ సతీష్ అయితే బరిలో ఉన్నారు. ఇరువురు నేతలు కూడా బోరాహోరీగా అక్కడ పోరైతే తప్పదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ అగ్నికుల క్షత్రియులకు సంబంధించినటువంటి దాట్ల సుబ్బరాజు ఓ పక్కన తన వర్గీయులతో పాటు మొత్తం అంతా కూడా గతంలో మాజీ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి నాకు గెలుపుకి దిశగా పనిచేస్తాయని చెప్పేసి ఓ పక్కన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఎక్కువగా ఈ అగ్నికుల క్షత్రియులతో పాటు అలాగే బీసీలు అంటే మత్స్యకారులకు సంబంధించిన నాయకులు ఎక్కువగా ఉంటారు. అలాగే మరో పక్కన ఎక్కువగా మళ్ళీ సెట్టిబలిజ సామాజిక వర్గం నాయకులు కూడా అక్కడ ఎక్కువగా ఓటర్లు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ఓటర్లు కూడా ముగ్గురు సామాజిక వర్గాలు కూడా అక్కడ ఓటర్ అయితే ప్రభావితం చేసి అక్కడ గెలుపుకైతే అవకాశాలు ఈ మూడు కూడా డిసైడ్ చేస్తుంటాయి. అందులో ముఖ్యంగా బీసీ సెట్టిబలిజ సామాజిక వర్గం ఎవరికైతే సపోర్ట్ చేస్తే వాళ్ళ ఎక్కువగా గెలుపొందే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా ఉంటాయి. ఆ విధంగానే ఇప్పుడు ఎవరైతే దాంట్లో సుబ్బరాజు సుబ్బరాజు అయితే ఆయన గెలుపు అవకాశాలు నాకే అందరూ కూడా నా వెంట ఉన్నారంటూ ఓ పక్కన అయితే ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన వైసీపీకి చెందినటువంటి మన పొన్నాడ సతీష్ అయితే మొత్తం వైఎస్ఆర్సీపీలో నేనే అభివృద్ధి పనులు చేశాను కాబట్టి మత్స్యకారులతో పాటు వివిధ సామాజిక వర్గం కూడా నా వెంట ఉన్నారనేది ఆయనంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అక్కడ ప్రధానంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అక్కడ టికెట్ కేటాయించినప్పటికీ కొన్ని అనూహ్య పరిణామాలు అయితే అక్కడ చోటు చేసుకున్నాయని చెప్పాలి. అక్కడ జనసేన నుంచి అయితే టికెట్ ఆశించినటువంటి పితాని బాలకృష్ణ అయితే ఇటీవల అయితే పైన అయితే వైసీపీలో చేరే రంగంలో
చెప్తారు. అలాగే జనసేనకి గుడ్ బై చెప్పారు. ఎందుకంటే అక్కడ టికెట్ ఆశించారు. బీసీల కోట నుంచి కాదు, చెట్టుపల్లి సమాజం నుంచి నాకు సీట్ వస్తానని ఎంతో ఆశించారు. కానీ అక్కడ టికెట్ పొత్తులో భాగంగా అక్కడ దాంట్లో సుబ్బరాజు కేటాయించిన నేపథ్యంలో ఆయన ఎంత అసంతృప్తి చెంది ఈ నేపథ్యంలో అతను ఎంత వైసీపీకి అయితే సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీలో పొన్నాడు సతీష్ అయితే సపోర్ట్ చేసేందుకు మొత్తం పెత్తాని బాలకృష్ణ అయితే సిద్ధపడుతున్న పరిస్థితి ఓ పక్కన కనబడుతుంటే, అలాగే ఆయన ఆయన జనసేనకు సంబంధించిన కేవలం ఇన్ఛార్జ్ మాత్రమే వెళ్ళారు. జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా వెంట ఉన్నారు. పొత్తులో భాగంగా మేము గెలిపించుకుంటామంటూ ఓ పక్కన టీడీపీ శ్రేణులు జనసేన సైనికులు పక్కన చెప్తున్న పరిస్థితి మరో పక్క కనబడుతుంది. ఈ నేపథ్యంలో దాట సుబ్బరాజుకు వారాహోరి పోరు తప్పదు. అలాగే పొన్నాడు సతీష్ మధ్య అయితే ఇరువురు మధ్య కూడా వారాహోరి పోరు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అయితే ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా చూసుకుంటే అక్కడ మంచినీటి సమస్య ఎక్కువ మత్స్యకారుల ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాల్లో అందరూ కూడా మంచినీటితో ఇబ్బంది పడతారు. సరైన మంచినీరు లేకుండా ఇబ్బంది లేకపోవడంతో ఏ నాయకులు వచ్చినా సరే మాకు సరైన వసతులు కల్పించడం లేదు, మంచినీటి సౌకర్యం కల్పించడం లేదు. ఈ యొక్క మత్స్యకార ప్రాంతాల్లో ఉప్పు నీరు తాగి మేము బతికే పరిస్థితులు కూడా ఉన్నాయంటూ ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరూ కూడా నాకే పట్టం కడతారని వైసీపీ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇప్పుడంతా కూడా పొత్తులో భాగంగా మొత్తం జనసైనిక కావచ్చు, టీడీపీ మొత్తం పొత్తులో భాగంగా నన్నే గెలిపించుకుంటారని దాంట్లో సుబ్బరాజు అయితే ధీమా వ్యక్తం. ఇరువురు మధ్య కూడా ముమ్మడివరంలో వారాహోరు పోరు తప్పదని మనం ప్రధానంగా చెప్పవచ్చు. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ ముమ్మడివారానికి సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది అనేది ఫలితాలు జూన్ 4 రాబోతున్నాయి. ఆ రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.